సమాజంలోని పేదలకు చేయూత అందించి వారిని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సమాజ సేవలో భాగంగానే P4 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఎవరిని బలవంతం చేయబోమన్నారు. ప్రజారోగ్యం కోసం త్వరలోనే సంజీవిని కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నట్టు వివరించారు. సమాజం నాకు ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేస్తున్నా. సమాజం మీకు ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేయగలిగితే సమాజంలో సమస్యలుండవు. అలాంటి మంచి సమాజం కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ P4 మీద శక్తి ఉండే ప్రతి ఒక్క వ్యక్తి, అవసరమైన ప్రతి ఒక్క కుటుంబానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం. మనసుండే వాళ్ళందరికీ ఒక వేదికగా దీన్ని పెట్టడం కోసం ముందుకు వచ్చాం. బలవంతం లేదు. ఒకవేళ బలవంతం చేస్తే ఒకసారి వచ్చి మళ్ళీ మీరు పారిపోతారు. కానీ ఒకసారి మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత మీరు చేయగలిగితే మాత్రం మీకు ఎక్కడా లేనటువంటి ఒక తృప్తిని ఇస్తుంది. నేను కూడా ఒక మార్గదర్శిగా ఉండాలని 250 కుటుంబాలను నేను కూడా దత్తత తీసుకొని నేను కూడా వ్యక్తిగతంగా మానిటర్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో కష్ట నష్టాలు నాకు కూడా తెలియాలి. నేను కూడా కొంత సమయం స్పెండ్ చేయాలి. నేను కూడా కొంత సమయం స్పెండ్ చేసి నాకు కూడా అందులో కష్ట నష్టాలన్నీ తెలిస్తే దాని మీద ఏం చేయాలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి అవకాశం వస్తుంది. ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ హెల్త్, అదే మరిగా రియల్ టైం మానిటరింగ్ ఆన్లైన్లో పెట్టి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి పూర్తిగా బాధ్యత తీసుకున్నట్టుగా ఒక పైలట్ జరుగుతూ ఉంది. కుప్పంతో ప్రారంభించాం, తొందరలో చిత్తూరు జిల్లా చేస్తాం, అక్కడి నుంచి రాష్ట్రం అంతా చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పేరు కూడా సంజీవని అనే పేరు పెట్టాం.